అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని గనక గమనించుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు ప్రతిరోజు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము సమయము అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది, దాంతోపాటుగా ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన, హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన శ్లోకాలు, అంతేకాకుండా హరికి సంబంధించింది ఏదైనా సరే చేయడం, హరికి సంబంధించిన శ్లోకాలు, దేవాలయ సందర్శన, అష్టోత్తరాలు ఏదైనా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మానసిక ప్రశాంతత పెరగడానికి అవకాశం అనేది ఉంది. కనుక వీలైనంత వరకు హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన అష్టోత్తరాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవాలయ సందర్శన కూడా, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా 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 మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కనుక వీలైతే చిన్న చిన్న అక్కడికి వెళ్తే ఏదైనా దేవాలయం దగ్గర ఏదైనా అవతల వారికి ఏదైనా మీరు ఇవ్వగలిగితే చిన్న చిన్న డొనేషన్ లాంటిది, ఎవరికైనా వ్యక్తులకి మీరు సహకరించగలిగితే ఏదైనా సహకరించడం లాంటివి, ఇలాంటివి చేసుకున్నా కూడా చాలా పుణ్యప్రదమైన రోజుగా మనం ఈ రోజుని భావన చేయొచ్చు. కనుక తప్పనిసరిగా ఈ రోజున వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క హరినామంతో పాటుగా దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.